Hi Andy, this is Dr. K. Vijayalakshmi, consultant obstetrician and gynecologist. ప్రెగ్నెన్సీలో డేట్స్ అంటే ఖర్జూరం తినొచ్చా, తింటే ఎన్ని తినాలి, ఎండువి తినాలా, పండుగ తినాలా, ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయండి. ఇవాళ అవన్నీ క్లియర్ చేసుకుందాం. డేట్స్ అనేవి ప్రెగ్నెన్సీలో తినడం చాలా మంచిదండి. ఇందులో మనకి ఫోలిక్ యాసిడ్ చాలా బాగుంటుందండి. సో ఫస్ట్ 3 monthsలో తీసుకోవడం వల్ల బేబీకి నరాల డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అనమాట. అండ్ అందులో ఉన్న ఐరన్ వల్ల రక్తహీనతకి, అంటే ప్రెగ్నెన్సీలో చాలామంది ఆడవాళ్ళకి రక్తహీనత ప్రాబ్లం ఉంటుంది మన ఇండియాలో. సో దానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అలాగే డెలివరీ అయిపోయిన తర్వాత బ్లడ్ లాస్ వల్ల వచ్చే రక్తహీనతకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇందులో ఉన్న కాల్షియం బేబీ బోన్ అండ్ మజిల్ డెవలప్మెంట్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో ఇంకా మనకి ఇంపార్టెంట్ మినరల్స్ కూడా ఉంటాయన్నమాట, పొటాషియం, మెగ్నీషియం లాంటివి. సో ఇవి ఉండడం వల్ల కూడా ఏంటవుతుందంటే బీపీ తొందరగా రాకుండా ఉంటుందన్నమాట. అండ్ దీనిలో ఉన్న ఫైబర్ ఏం చేస్తుందంటే అండి, మనకి ప్రెగ్నెన్సీలో వచ్చే కాన్స్టిపేషన్ ఉంటుంది కదా, మలబద్ధకం, దానికి ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. మొదటి 3 నెలల నుంచి కూడా మనం అది స్టార్ట్ చేసుకోవచ్చు. అది మొదటి 3 నెలల్లో 1, 2, 3 వరకు తింటే సరిపోతుందండి. ఎందుకంటే అప్పుడు మనకి పెద్దగా క్యాలరీ రిక్వైర్మెంట్ ఉండదు కాబట్టి. యాజ్ ప్రెగ్నెన్సీ అంటే ముందుకు వెళ్తున్న కొద్దీ, నెలలు నిండుతున్న కొద్దీ అప్పుడు రిక్వైర్మెంట్, అంటే మనకి క్యాలరీ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది కాబట్టి అప్పుడు మీరు రోజుకు ఒక 4 నుంచి 6 వరకు డేట్స్ తీసుకోవచ్చు. అండ్ డ్రైవి తినాలా, పచ్చివి తినాలా, డేట్స్ ఏ రకంగా తీసుకున్నా పర్వాలేదండి, రెండింట్లోనూ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అండ్ అలాగే ఇందులో కొంచెం షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఆల్రెడీ ఒబెసిటీ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి కొంచెం తగ్గించి తీసుకుంటే మంచిది. 36 వారాలు నిండేసరికి ఏమవుతుందంటే కొన్ని స్టడీస్ ఉన్నాయన్నమాట. అంటే డేట్స్ తినడం వల్ల మనకి కాన్పు అనేది ఈజీ అవుతుంది అని, అంటే ముఖద్వారం కొంచెం సాఫ్ట్ అవుతుంది, సర్విక్స్ సాఫ్ట్ అవుతుంది అని చెప్పేసి కొన్ని స్టడీస్ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.